లైక్ ఏ బాస్ అంట. లైక్ ఏ బాస్. ఇప్పుడు ఆ బాస్ ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. ఆడు చేస్తాడంట. ఎవడు వద్దు ఏంటి కదా అరే ముందు బండిని చూడు, ఎదురు బండిని. నేనా ఇక్కడ నుంచి ఎగరేస్తా డైరెక్ట్ రాజమండ్రిలో ఉంటాం. హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. తినో తమ్ముడు, ఇంకో తమ్ముడు ఉన్నాడు. తన్ని మనం ప్రాంక్ చేద్దాం ఫిక్స్ అయ్యాం. ప్రాంక్ చేసిన తర్వాత మనకు ఇంకో ప్లాన్ ఉంది. ఫస్ట్ అయితే ప్రాంక్ చేద్దాం. ఫస్ట్ అయితే కాల్ చేస్తాం మనోడు. అదే దరిద్రుడు ఫోన్ ఎత్తట్లేదు. హలో, ఎక్కడున్నారా? నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏ ఊరు వచ్చేసాము, ఇంటి దగ్గరలో ఉన్నావు. ఎక్కడ ఉన్నావు? ఇంటి దగ్గర నడిచండి వస్తున్నాను నేను. నువ్వెక్కడున్నావు? గంగారు మా ఇంటి దగ్గర ఉన్నాడు. గంగాడు మీ ఇంటి దగ్గరే ఉన్నాడా? నువ్వెక్కడ ఉన్నావు? నేను అమ్మని దింపడానికి వచ్చాను. నేను దింపేసి వచ్చాను. సరే అయితే సార్ ఇంటికి వచ్చాక ఫోన్ చేయి. సరే ఎక్కడ? మేము కొంచెం ఏదో పని మీద ఆగండి. సరే సరే. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వెనక్కి వెళ్ళే పని ఏం లేదు. ఇంట్లోకి డైరెక్ట్ ఎక్కడమే ఇంకా కారు. 5 నిమిషాలు రా ఇంటికి వెళ్ళడానికి. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయను. ఎక్కడ అనుకున్నా? వేములూరా? సరే 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 ఒకసారి ఇంటికి రాగానే ఫోన్ చేయి ఫాస్ట్ గా. సరే వచ్చేయి. సో ఇప్పుడు ప్రాంక్ చేద్దాం. ప్రాంక్ ఏంటంటే ఇప్పటిదాకా నేను డ్రైవింగ్ చేసా. ఇప్పుడు వీడు ఎక్కుతాడు. వీడి డ్రైవింగ్ ఏంటంటే వాడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, కొంచెం భయపడతాడు. సో చూద్దాం. వాడు ఏంటంటే ఫ్రంట్ సీట్ అంటే ఇష్టం. వాడు బ్యాక్ సీట్కి వెళ్ళి కూర్చోడు. వాడు అది మా ఉన్నోళ్ళు వెళ్ళిపోమంటే ఇక్కడ ఉన్నాడు కదా, ఇది వెళ్ళిపోతాడు. ఆడు దిగంగానే ఎక్కువ కూర్చోగా నేను దిగుతాను. ఆడు అటు నుంచి వచ్చేసి డ్రైవింగ్ సీట్ ఎక్కుతాడు. అండ్ బై ద వే ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, తన పేరు మనోజ్, తన పేరు సాయి. అండ్ ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు, తన పేరు ఏంటరా? గంగా. ఓకేనా? సో కాల్ అయితే అయింది కదా, నెక్స్ట్ సంగతి చూద్దాం. సో మళ్ళీ కాల్ బ్యాక్ చేశాడు. మనకు మళ్ళీ కాల్ చేద్దాం. స్టార్ట్ అవుదాం. ఇప్పుడే కదా కాల్ చేశాడు. ఎక్కడరా? మీరు ఎక్కడ ఆగారు? మేము ఇక్కడ ఆగాం. ఎక్కడ సెయింట్ మేరీస్ ఉంది కదా, అక్కడ ఆగాం. లేదు, మాకు చిన్న పనుండి వచ్చామని చెప్పామా. అన్నయ్యకి ఏదో పనుండి. సరే అయితే. ఇంకా గేట్ దగ్గర ఉన్నాడు. ఏ గేట్? అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర గేట్. గేట్ అంటే ఇంటి గేట్ అనుకున్నాంట్రా, అది హైలైట్. మనోడు వచ్చేసంటే పాటికి బయటకి తీసుకో. ఇది అదే నా బైక్. అది ఇంకా రాలేదు చూడాలి. సర్లే యూటర్న్ చేసి పెడదాం. ఈ స్కూటీ ఎవరిదరా? వీడి ఇంట్లోనే ఉన్నాడని. నో ప్రాబ్లం మనకి. అంతే కదా. వీడు వెనక దిక్తే మట్టి స్పాయిల్ అయిపోద్ది. దిగు ముందు దిగుతాడు, ఎక్కతాడు. దిగి షో చేసి ప్రాబ్లం ఉంటుంది. మైక్ మాట్లాడు. అడిగేటర్ ఇంకా రాలేదా? అడిగి వెళ్ళాడు మళ్ళీ లోపలికి వెళ్ళాడు. మరి ఏంటో మరి తెలియదు. ఎర్ర ఫోన్ ఏంట్రా? వీడు స్టెక్కరింగ్ లేచుకుంటాడు ఫోన్కి. ఫోన్ అలాగే ఫోన్ లేదు. ఫోన్ లేదు. లైక్ ఏ బాస్ అంట. లైక్ ఏ బాస్. ఇప్పుడు ఆ బాస్ ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. వాడే గొర్రె, కొండ గొర్రె. వాడు వెనకాల ఎవరితో డిస్కస్ చేస్తున్నాడు. ఆ డిస్కషన్ అయిపోతుంది. మన ప్లాన్ అమలు. వెనకాల ఎక్కేలా ఉంది చూడు. వెళ్ళు వెనకాల వెళ్ళు.
కలర్ఫుల్ గా కనబడితే కలరే అంతేమో అనుకునే డౌట్ వచ్చింది. అది ఎక్కడ అని ఎక్కడమని అని ఎక్కమని తీసలేదా? వస్తావు చూడు ఇప్పుడు. వచ్చిందా? అనుదే ఆడు చేస్తారంట. ఎవడు వద్దు ఏంటి ఎందుకు రిస్క్ కాకపోతే నేనంతా చూసాను, భయం తప్పింది నాకు. సరే నీకు కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అని. ఏం మరి తోలుతాను. అరే ముందు బండిని చూడు, ఎదురు బండిని. నేనా ఇక్కడ నుంచి ఎగరేస్తా, డైరెక్ట్ రాజమండ్రిలో ఉంటాం. మనమా బాట్ల అక్కడ టర్నింగ్ కొట్టగలవరా? కొడతాను. నువ్వే అన్నావు కదరా పోదామని. ఎటు కదా కిందకరా చూడు ఒకసారి, ఆయన వెనక్కి పెట్టారు. ఫాస్ట్గా ఉంది కదా, బతికిపోతాం. మంచి సరే ఫుల్ కట్ తీసాం మొత్తం. బాబోయ్ అరే నిన్న నరేష్ గారు తోలాడరా, హ్యాండిల్ని ఎలా తిప్పుతున్నాడంటే అరే లెఫ్ట్ సైడ్ చూసుకోవాలండి. తిప్పు జమ్మను వెళ్తున్నాడు రా. చూసుకోరా అలాగే. వెళ్ళాల్సింది రాజమండ్రి. అవును హాస్పిటల్ తీసుకెళ్తారు. అదే కదా కొట్టు. అనవసరంగా ఎదర కూర్చున్నాను రా. ఏం కాదురా, ఎదర కూర్చోమని కూర్చున్నప్పుడు అది ఒకటి వచ్చిందిరా నాకు. మిస్టేక్. ఏమొచ్చాయి? ఏం కాదు, ఏమవుద్దురా, సరదాగా వెళ్దాంరా. సరే సరే ఆపు ఆపు ఒకసారి ఆపు. జగదీష్ అగో వచ్చాడు. ఆపు సార్ ఆపు, రారా ఫాస్ట్ రా. పక్క వెళ్తాను. కమ్మన్ కమ్మన్ ఆపు ఇక్కడ ఆపు. కదా బ్రో, ఇది చెయ్యాలి బ్రో వ్లాగ్. నువ్వు రిస్క్ తో కూడా డ్రైవింగ్ అని. రిస్క్ మన రిస్క్ అయిపోతాం. అలా పెట్టకూడదు. సినిమా ఒకటి రాడా రాడా వస్తున్నాడే. నలుగురికి ఖర్చు ఎక్కువ అయిపోతుంది. నాకు ఇంకోళ్ళంటే నాకు ఇంకా ఖర్చు ఎక్కువ అయిపోతాను. కష్టాల్లో నన్ను అసలు నెల్లించి నేను వదులుతున్నాను రా. క్లచ్ మూవ్ పెట్టిన ఆడింగా తెలుసా? కాస్త కోస్తా మొన్న ఒక్క రోజులోనే. నువ్వేందిరా వదిలేస్తా, అప్పని వదిలేస్తారా? ప్రతి కారు లాగా ఉంటుంది. నేర్చుకుందని ఆడడం అదిలే. అది నేను కారు కాదు నాన్న, ఆటో. ఏదైనా గేర్లో ఒకటే, స్టీరింగ్ ఒకటే. ఇలా ఫోన్ చేస్తుంటే ఇప్పుడు అన్న హాస్పిటల్కి వెళ్తాను. అది అల్లగొట్టేకు సై. నీకు ఆరోగ్యశ్రీ ఉందా? కదా కోత లైట్లేదేంటి? చెప్పేశాను చూడు. గంట దాకా ఫోన్ చేయను. సరే సరే గంట దాకా వద్దు. నాకు కాదు మా అమ్మకరా. నీ గురించి మళ్ళీ ఫోన్ చేయాలి కదా. మళ్ళీ నాకు అవసరం లేదు. చెయ్యరా? ఛార్జింగ్ లేదురా. ఛార్జింగ్ పెట్టు. ఛార్జర్ పాయింట్ తెచ్చుకోవాల్సింది. వైర్ ఛార్జింగ్ లేదా? ఎంత? 30 57 37.
ఆడు చూడు చూసంట్రా రైట్ వెళ్తాడు అక్కడ ఏమైనా బ్లాక్ తీసారేంటి మరి అక్కడ ఎందుకు ఆగారు? ఏది అక్కడ ఏంటి బ్రో మాకు తెలియకుండా ఖాతా ఏమైనా ఓపెన్ చేసామని ఊర్లో అందులేదు ఊర్లో కాదు ఇంద్రా నువ్వు ఆడికెళ్ళాక తీసుకోబో నువ్వు ఏంటి ఏం టెస్ట్ డ్రైవ్ ఉన్నారా ఫ్రిడ్జ్ మీద ఏం లేదు సైడ్లు కూడా తీసుకుంటారు ఫ్రిడ్జ్ మీద డైరెక్ట్ గోదావరిలోకి తీసుకొస్తే కడుతున్నారు ఐరన్ కడుతున్నారు ఎక్కడ బ్రిడ్జి కట్టేశారు కదా ఇంకేంటి ఇంకా కట్టలేదు సగం కడుతున్నారు ఇంకా ఏం కాదు. అరే నిన్న నీకు మాట చెప్పనా నిన్న చాకల్లోడు నాకు తెలిసినోడు ఒకడు ఏ మాకు అంతా చెప్పకో నువ్వు డ్రైవింగ్ ఇచ్చా మాకే ఎన్నో అడగలాడుతున్నావు వీడు సింగిల్ హ్యాండ్ ఆరం కొట్టలేకపోతున్నాడు ఇంకా మొత్తం పోతుంది ఆరం కొట్టరు ఇక్కడ అంటే వెళ్తున్నాడు కదా సాయి ఎందుకు చెప్పావు సార్ ఓ మాట ఏమవుతుంది సార్ సార్ మీది బతికేనా చెప్పండి సార్ ఫ్రెండ్ బ్రేక్ పట్టుకో కాదు. ఎక్సలెంట్ కదా ఈ టైంలో అంటే ఫస్ట్ అది ట్రైల్స్ ప్లేయింగ్ గ్రౌండ్ లో వెయ్యాలి మెయిన్ రోడ్ల మీద కాదు లివింగ్ లో మన స్థానం కొనాలి ఇప్పుడు బ్రేక్ పట్టుకో డౌన్ ఉంది కదా ఇప్పుడు కానీ తీసుకెళ్తా బోలు స్థలం ఉంది ఖాళీ స్థలం ఎక్కడ ఎక్కడ కొన్నావా కొనలేదు ఖాళీ స్థలం ఎవడదో అది అడిగిన రౌండ్ వేసుకోవడం కారు మీద అవునా ఆ, అదే వెళ్ళానండి గుర్తిసేవనుకో అవునా వాళ్ళు రాంగ్ రూట్ వెళ్ళారన్న హెల్మెట్ లేదు ఒక్కోడికి అదే కదా డాక్టర్ డ్రైవింగ్ అది రియల్ డ్రైవింగ్ అది గుర్తుపెట్టుకో దాంట్లో గుద్దేసిన అవదు ఏంటి బ్రో నువ్వు కూడా చిన్నపిల్లల డ్రైవింగ్ ఇస్తున్నా నీకు బాగానే ఉంది నాకు వెనకాల తడిసిపోతుంది అరే కైలాసాలం ఎదురుగా ఉంది ఎందుకు సాయి అంత నీకు నమ్మకం కార్ వస్తుంది కార్ వస్తుంది సెలవుతున్నాడు రే అవన్నీ కాదురా ఎదరాడు వెళ్తున్నాడు అని కొట్టేద్దాంరా శుభ్రంగా 3 పూట్ల భోజనం పెడతారు ఏమంటావు అన్న సరే సర్లే కానిస్టేబుల్ కొట్టిన హెత్తరు అనుకో కొట్టే ఎవరు కొట్టినేసా రే ఎక్కడికి లేకాడు మొన్న నేను డ్రైవ్ చేస్తున్నాడు హ్యాండ్ బ్రేక్ మీద చెయ్యి ఎక్కడికి తీయలేదాడు అసలు నేనే కాదు జగదీష్ డ్రైవ్ చేస్తున్నా ఆడికి జగదీష్కి వచ్చు అయినా సరే హ్యాండ్ బ్రేక్ నుంచి చెయ్యి తీయట్లేదాడు ఎక్కడికాడు దేనికి ఎట్టేస్తామో భయమేసి లాగరా హ్యాండ్ బ్రేక్ చెయ్యడం కదా లాగడం కూడా తెలుసుకో ఎందుకు నీకు ఎత్తున్నాడా అయ్యా సేఫా అన్లాక్ చేయ అటు కీ కనబడుతుంది కదా డోర్ తీయడం రావట్లేదు నీకు కారు తోలుతాడు ఎక్కవరా చవట్లాడేనేంటి ఏంటది సీట్ బెల్ట్ పెట్టుకోరా వీడియో పెట్టారు తెలిసిపోయిందిరా ఫ్రాంక్ రా అందుకే అలా చేయండి రా వీడియో వచ్చిందనుకో బయటికి వచ్చేదిగా పాప షాక్ ఎప్పుడు దాకా చూడలేదాడు ఫోన్ కాదు చూడలేదు ఎలా రియాక్ట్ అయ్యో మీ అభిప్రాయాలు ఏంటి సార్ ఎందుకు చెప్పు సెన్సర్ ఎక్కువ వచ్చేది ఇప్పుడు 18+ లో పెట్టేస్తాం పోయేదే ఉంది మీటింగ్ క్లాస్ పెడతా న్యూస్ ఎక్కువ వెళ్ళరా వెళ్ళలే మాకు తెలుసు నీడు యూట్యూబ్ ఎస్సీఓ గురించి మనం చెప్తున్నాం అది తెలియదురా మీకు చిన్నపిల్లల తెలియదురా మీకు మన కోసం వస్తుంది పెట్రోల్ అయిపోయిందని పెళ్ళకి మనం సాయం చేద్దాం అంటావా పెట్రోల్ గురించి కాదులే లారీ వస్తుంది లారీ కోసం ఇక్కడ దాకా వచ్చారా 3 రోజులకి ఊర్లో పోలీసు అడవాడు మామూలుగా దేనికి గొడవలు కదా దేనికి గొడవలు 144 సెక్షన్ జరుగుతుంది ఊర్లో అదే ఇందాక ఇక్కడ పోలీసులు ఉన్నారు వెళ్ళండి వాళ్ళు అదే ఏమైంది బొమ్మ దగ్గర కొడేసుకున్నారు అన్న ఏ బొమ్మ దగ్గర శ్రీరంగాలి రాజీవ్ గాలి ఆ 2 గంటలు కూడా రెండు పేర్లు కొడేసుకున్నారు ఏసీ రావట్లేదండి చచ్చిపోయిన ఎవడో కూడా తెలుస్తలేదు మొహం అలా ఉన్నాడు దారుణం కొట్టాడా? ఎందుకే 2 పేటలు తాడాడు బయటోడు
ఆహా. బయట అసలు మా అన్నయ్య బండి బయట తీయట్లేదు ఇప్పుడు. మా ఊరి బండి నోటెడ్ వెళ్ళింది. ఏసీ అనవలేదురా, ఆహా. వేడిగా వస్తుంది అందుకని. సాయిగడి వీడిదంతా ఇప్పుడు దాకా చెమటలు కక్కే చల్లగాలి వస్తుంది. చెమటలు కక్కేసాడు. చల్లగా లేస్తుంది. చల్లగాలి ఏం వేస్తుంది లేస్తుంది? కాదురా, చల్లగాలి. గాలి వేస్తుంది. ఆ తర్వాత ఎలా చెప్పు? కొంత ఇలా ఉంటది. కొంత అలా జల కొంతాలం జలపాతం. అంటాడు జలపాతం అన్నాడు. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసాడు తెలుస్తుంది జలపాతం కూడా అది. మింగేస్తాడు మధ్యలో. నిప్పుల కొలిమేల వడగాలుపులు, నిప్పుల కొలిమేల అంటాడు. ఆ ఈ సినిమా చూసారా సాయిగా? బాగుందరా బాబు సినిమాకే. చూడలేదురా నేను. నేను చూడు. అది శ్రీనివాసపురం ఏదో అగ్రహారం సంథింగ్ సినిమా వచ్చింది కదా, అదేరా. అదే సుబ్రహ్మణ్యపురం. అది ఎలా ఉంది? అది ఇంకా చూడండి. సినిమాలని చూస్తా కూర్చుని ఇంటి దగ్గర కూర్చుని. ఒకటి కమిటీ కూరలు చూసాను. ఇంకేం థియేటర్ లోనా లేదంటే థియేటర్ లో అవి చూడలేదు, కమిటీ కూరలు మాత్రం చూసాను 2 సార్లు. బాగుందా? దానికే సినిమా. నేను కావాలని యాక్ట్ చేసారా? నీ అబ్బా నీ డ్రైవింగ్ ఏదైనా భయపడిందిరా బాబు నాగా. ఏంటది ఆటో డ్రైవింగ్ లో సమ్మని తట్టుకుంటున్నాడు కొడతాడు ఏంటి? కారు అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు? అతను మా ఊడిని కొవ్వూరు ఇన్స్టాగ్రామ్ లో జాయిన్ చేస్తున్నారు అబ్బాయి. ఎవడు? తమ్ముడు. అనవసరం రా. అనవసరం కాదు కానీ ప్రస్తుతానికి అమౌంట్ కావాలి. ఇన్స్టాగ్రామ్ మీద బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. అరే ఒకవైపు కట్టారంటారా? అదేంది ఒకవైపు పడిపోయింది కాబట్టి ఒకవైపు పడిపోయింది కాదు, స్లోగా మొత్తం అన్ని లాక్కొస్తున్నాడు రాడు. శాంక్షన్ అయింది తెలుసారా? ఈ 2 బ్రిడ్జ్లకి మధ్యలో అంట కదా. అవును. అంటే దీనికి మధ్యలో మధ్యలో అంటే ఎక్కడ ఎత్తారా? నేను క్లారిటీ లేదు. నేను చాకలోటి ఇక్కడ ఒకడు బండి ఆపేసి వెంటనే దూకేసాడు. చచ్చిపోయాడు. మా అమ్మ వాళ్ళు ఇంటి పక్కన అడిగే కష్టాలు ఉన్నాయో. అప్పుల బాధలు బెట్టింగ్ వేస్తాడు రా. అప్పుల బాధలు బెట్టింగ్లు. అలాగైతే నువ్వు ఇన్సర్ దూకేయాలరా. నేను అప్పుల బాధలు ఏమన్నా నాకు గంగ మాట్లాడవాడు, నువ్వు వెనకాల కూర్చున్నావాడు. అంటే నాకు కూడా ఉండాలి మాట్లాడతాను. చూడు ఆల్రెడీ తెలుసు కదా, తెలిసినప్పుడు ఏం మాట్లాడతారు ఇంకా. బాబా ఆపేసా నువ్వు? లేదు అది ఆపే ఆపే. ఎందుకంటే ఇది అర్థమైపోతుంది కాబట్టి. ఫైనల్లీ మనమైతే సాయిని సక్సెస్ఫుల్గా ఫ్రాంక్ చేస్తాం. సో సెకండ్ పాయింట్ ఏంటంటే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి రీచ్ అయ్యి అదంతా కూడా రికార్డ్ చేశాను. అది మీకు నేను నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే మనకు కావాల్సిన లిమిటెడ్ వీడియో అయిపోయింది. సో స్టే ట్యూన్ టు కేకే వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.